హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి లాస్ట్ 1 ఇయర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. లాస్ట్ 1 ఇయర్ ఇంపార్టెంట్ 300 కరెంట్ అఫైర్స్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సరేనా? దక్షిణ తూర్పు ఆసియా యొక్క మొట్టమొదటి కోరల్ క్రయో బ్యాంక్ ను ఏ దేశం ప్రారంభించింది? చూడండి, విచ్ కంట్రీ లాంచ్డ్ సౌత్ ఈస్ట్ ఆసియా ఫస్ట్ కోరల్ క్రయో బ్యాంక్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, ఫిలిప్పీన్స్. ఏ దేశం అంటే ఆన్సర్ సి, ఫిలిప్పీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ టు బికమ్ ఆపరేషనల్ బై విచ్ ఇయర్? చూడండి, భారత్ తొలి బుల్లెట్ రైలు ఏ సంవత్సరం నాటికి ఆపరేషన్ కానుంది అంటే ఆన్సర్ ఏ 2027, 2027. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2027. నెక్స్ట్ క్వశ్చన్, 8వ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA అసెంబ్లీకి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? విచ్ కంట్రీ హోస్టెడ్ ద 8th ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ అంటే ఆన్సర్ సి, భారతదేశం, ఇండియా. సరేనా? ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, COP30 సదస్సు ఏ దేశం నిర్వహించబడింది? COP30 ఏ దేశంలో నిర్వహించబడింది? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ COP31 కూడా అయింది. COP30 ఏ దేశంలో నిర్వహించబడింది? ఆన్సర్ ఏ, బ్రెజిల్లో నిర్వహించబడింది. సరే, బ్రెజిల్లో. నెక్స్ట్ క్వశ్చన్, హిల్ వ్యాలీ యూనిటీ. చూడండి, విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ మేరా హౌ చోంగా ఫెస్టివల్ ఆఫ్? హిల్ వ్యాలీ యూనిటీ, కొండలో ఐక్యతకి ప్రతీక అయిన మేరా హౌ చోంగ్బా ఉత్సవాన్ని ఏ రాష్ట్రం జరుపుకుంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఆన్సర్ బి, మణిపూర్. ఏ రాష్ట్రం అంటే మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ గ్లోబల్ సోషల్ జస్టిస్ ప్రపంచ సామాజిక న్యాయంపై నివేదికను విడుదల చేసింది? విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్ ఆన్ గ్లోబల్ సోషల్ జస్టిస్ అంటే ఆన్సర్ సి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో సూపర్ మార్కెట్ లో భారత్ తన UPI సేవలను ప్రారంభించింది? ఏ దేశం? ఇండియా లాంచెస్ UPI అట్ సూపర్ మార్కెట్స్ ఇన్ విచ్ కంట్రీ అంటే ఆన్సర్ బి, ఖతార్. ఏ దేశంలో అంటే బి, ఖతార్. G20 ఎనర్జీ మీట్ 2025 ఏ దేశంలో నిర్వహించబడింది అంటే ఆన్సర్ సి, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి సంపీడిత బయోగ్యాస్, చూడండి, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? చూడండి, ఇండియా ఫస్ట్ కోఆపరేటివ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఆన్సర్ డి, మహారాష్ట్ర. ఏ రాష్ట్రంలో అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం మొట్టమొదటి వాణిజ్య బొగ్గుని ప్రారంభించింది? విచ్ స్టేట్ లాంచ్డ్ ద ఫస్ట్ కమర్షియల్ కోల్ మైన్? ఏ రాష్ట్రం అంటే వాణిజ్య బొగ్గుని ప్రారంభించింది? ఆన్సర్ సి, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఖలీద్ ఎల్ అనానీ బికేమ్ ద ఫస్ట్ అరబ్ చీఫ్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? ఖలీద్ ఎల్ అనానీ ఏ సంస్థకు మొట్టమొదటి అరబ్ చీఫ్ గా ఎన్నికారు అంటే ఆన్సర్ సి, యునెస్కోకి మొట్టమొదటి చీఫ్ గా అరబ్ చీఫ్ గా ఎన్నికారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్లైన్ నేషనల్ డ్రగ్స్ లైసెన్సింగ్ సిస్టమ్ పోర్టల్ ను, చూడండి, ఆన్లైన్ నేషనల్ డ్రగ్స్ లైసెన్సింగ్ సిస్టమ్ పోర్టల్ ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, CDAC. చూడండి, CDAC. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి స్మార్ట్ ఇంటెలిజెంట్ గ్రామంగా ఏది మారుతుంది? స్మార్ట్ ఇంటెలిజెంట్ గ్రామంగా, ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ అంటే ఆన్సర్ ఏ, సత్నావరి. ఎక్కడుందంటే ఇది నాగ్పూర్ లో ఉంది, మహారాష్ట్ర, నాగ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడిపై అణు రియాక్టర్ ను ఏర్పాటు చేయబోతున్న దేశం ఇది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ కంట్రీ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ మూన్ అంటే ఆన్సర్ ఏ, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద పూల అమరిక మరియు అత్యంత పెద్ద సమన్వయ మహిళ నృత్య వేడుకగా ఏ రాష్ట్ర బతుకమ్మ మహోత్సవం? చూడండి, బతుకమ్మ మహోత్సవం ఏ రాష్ట్రం జరుగుతుంది? గిన్నిస్ రికార్డును సృష్టించింది అంటే బిగ్గెస్ట్ సైనక్రోనైజ్డ్ ఫిమేల్ డాన్స్ ఈవెంట్. సరేనా? బతుకమ్మ మహోత్సవం అంటే ఆన్సర్ బి, తెలంగాణ. అందరికీ తెలిసిందే, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి మోదీ ఏ ప్రాంతంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ను ప్రారంభించారు? ప్రధానమంత్రి మోదీ ఏ ప్రాంతంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ను ప్రారంభించారు అంటే ఆన్సర్ బి, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ కొత్త బయోమెట్రిక్ ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది? న్యూ బయోమెట్రిక్ ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్ ఏ ఆర్గనైజేషన్ అంటే ఆన్సర్ సి, ఐరోపా సమాఖ్య, యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ క్వశ్చన్, 2020 సంవత్సరానికి గాను సాహిత్య రంగంలో నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? 2020 సంవత్సరానికి గాను సాహిత్య రంగంలో నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? లిటరేచర్, నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. ఆన్సర్ బి, లాస్లో క్రాజ్నా హోర్కే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంతరిక్ష సంస్థ ఇంటర్స్టెల్లార్, చూడండి, ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సలరేషన్ ప్రోబ్ మిషన్ ను ప్రారంభించింది? ఏ సంస్థ అంటే ఆన్సర్ ఏ, నాసా. ఆన్సర్ ఏ, నాసా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ఐకావ్ కౌన్సిల్ యొక్క పార్ట్ 2 వర్గంలోకి తిరిగి ఎన్నికైంది? విచ్ కంట్రీ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ టు ఐకావ్ కౌన్సిల్స్ పార్ట్ 2 కేటగిరీ అంటే ఆన్సర్ డి, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి, చూడండి, డూగ్యాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ IUCN గుర్తింపు లభించింది. ఇండియా ఫస్ట్ డూగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ గెట్స్ IUCN రికగ్నిషన్ కమ్స్ అండర్ విచ్ స్టేట్ అంటే ఆన్సర్ బి, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్,
2027 SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? 2027 ఏ దేశం అంటే ఆన్సర్ డి పాకిస్తాన్. సరేనా? 2026 వచ్చి కిర్గిస్తాన్. సరేనా? కిర్గిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఎన్విడియా ఆధారిత AIHPC సౌకర్యం ఏ రాష్ట్రం లభించింది? విచ్ స్టేట్ హెస్ గాట్ ద ఫస్ట్ ఎన్విడియా పవర్డ్ AIHPC ఫెసిలిటీ అంటే ఆన్సర్ డి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, మై భారత్ మొబైల్ యాప్ ఎవరి కోసం ప్రారంభించబడింది? మై భారత్ మొబైల్ యాప్ హ్యాస్ బీన్ లాంచ్డ్ అంటే ఆన్సర్ ఏ యూత్ కోసం, యువత కోసం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భారతదేశ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రక్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఏ ప్రాంతంలో ప్రారంభించారు? యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఇనాగ్రేటెడ్ ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రక్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఇన్ విచ్ ప్లేస్ అంటే ఆన్సర్ ఏ సోనిపత్. సరేనా? హర్యానా సోనిపత్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ గ్రాడ్యుయేటర్లకు 1000 రూపాయలు ప్రకటించింది? సరేనా? ప్రతి నెల 1000 రూపాయలు అన్ఎంప్లాయిడ్ ప్రకటించింది అంటే ఆన్సర్ డి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, అన్బు కరంగాల్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? అన్బు కరంగాల్ స్కీమ్ విచ్ స్టేట్ లాంచ్డ్ అంటే ఆన్సర్ బి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే ఆన్సర్ బి 38 ర్యాంక్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారత ర్యాంక్ వచ్చి 38 ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం కార్యదర్శి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరిని నియమించారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ UN ఉమెన్ అంటే ఆన్సర్ సి సీమా బహోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోని మొదటి మహిళల క్యాన్సర్ చికిత్స కేంద్రం అపోలో ఎథెన్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఆన్సర్ డి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్పోల్ ఆసియన్ కమిటీకి ఏ దేశం ఎన్నికైంది? చూడండి ఆన్సర్ డి ఇండియా, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి భారత్ గ్రీస్ ద్వైపాక్షిక అభ్యాసం క్రింది వాటిలో ఎక్కడ నిర్వహించబడింది? ఫస్ట్ ఇండియా గ్రీస్ బిలేటరియల్ ఎక్సర్సైజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఆన్సర్ డి భూమధ్య సాగర్, మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోనే అతిపెద్ద రైలు ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ ను ఎక్కడ ప్రారంభించారు? వేర్ హ్యాస్ ఆసియాస్ లార్జెస్ట్ రైల్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ బిన్ అన్వీల్డ్ అంటే ఆన్సర్ ఏ అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ చాయ్ సమ్మేళనం 2025 ఇంటర్నేషనల్ టీ కాన్ఫరెన్స్ 2025 ఏ రాష్ట్రంలో నిర్వహించారు అంటే ఆన్సర్ బి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, గై జాత్ర పండుగను ఏ దేశంలో జరుపుకుంది? ఇన్ విచ్ కంట్రీ హిట్ జై జాత్ర ఫెస్టివల్ సెలబ్రేటెడ్ అంటే ఆన్సర్ బి నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బోన్ గ్లూ ను అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది? విచ్ బికేమ్ ద ఫస్ట్ కంట్రీ టు డెవలప్ బోన్ గ్లూ రీసెంట్లీ అంటే ఆన్సర్ బి చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశాన్ని నిద్ర రోగ రహిత దేశంగా WHO ప్రకటించింది? WHO డిక్లేర్స్ విచ్ కంట్రీ హ్యాస్ ఫ్రీ ఆఫ్ స్లీప్ సిక్నెస్ అంటే ఆన్సర్ డి కెన్యా. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ కార్యదర్శిగా ఎవరు నియమించారు? కార్యదర్శిగా సెక్రటరీగా ఎవరు నియమించారు అంటే ఆన్సర్ బి అమిత్ ఖరే. నెక్స్ట్ క్వశ్చన్, UPI తన రోజువారీ P2M చెల్లింపు పరిమితిని ఎంతకు పెంచింది? చూడండి, పేమెంట్ లిమిట్ ను ఎంతకు పెంచింది UPI అంటే ఆన్సర్ డి 10 lakhs 10 లక్షలకు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా ఆసియా కప్ 2025లో భారత మహిళల హాకీ జట్టు ఏ పథకాన్ని గెలుచుకుంది? ఇండియా ఉమెన్స్ హాకీ టీమ్ వన్ విచ్ మెడల్ ఇన్ ఉమెన్స్ ఆసియా కప్ 2025 ఏ కప్ ని గెలుచుకుంది అంటే ఆన్సర్ బి సిల్వర్, రజతం. ఓకేనా? సిల్వర్ మెడల్ గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి జాతీయ భూ విష్ణు శక్తి విధానాన్ని నేషనల్ జియోథెర్మల్ ఎనర్జీ పాలసీ క్రింది వాటిలో ఎవరు ప్రారంభించారు? భారతదేశపు మొదటి ఇండియాస్ ఫస్ట్ నేషనల్ జియోథెర్మల్ ఎనర్జీ పాలసీ ఎవరు ప్రారంభించారు అంటే చూడండి ఆన్సర్ డి MNRE, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ MNRE ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర ధ్రువ మార్థాన్ గెలుచుకున్న మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రామ్ గోపాల్ ఏ నగరానికి చెందినవారు అంటే విచ్ సిటీ రామ్ గోపాల్ ఫ్రమ్ అంటే ఆన్సర్ బి కోల్కతా, వెస్ట్ బెంగాల్, కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్, కొండుకూల్ వనం పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? చూడండి బాగా వార్తలు నిలిచింది. కొండుకూల్ వనం స్కీమ్ ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఆన్సర్ ఏ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి AI జనరేటెడ్ కృత్రిమ మేధస్సుతో సృష్టించబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించబడిన మంత్రిని నియమించిన దేశం ఏది? చూడండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఆన్సర్ డి అల్బేనియా. నెక్స్ట్ క్వశ్చన్, సిపి రాధాకృష్ణన్ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్
భారతదేశపు ఉపరాష్ట్రం జాబితాలో ఎన్నో వరుస సంఖ్యలో ఉన్నారు అంటే ఆన్సర్ ఏ 15th వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి మోదీ 2025లో ఏ ప్రాంతంలో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు? ఏ ప్రాంతంలో జరిగిందంటే ఆన్సర్ డి కోల్కతా. ఎక్కడ జరిగిందంటే కోల్కతా వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, జోనాస్ గార్ స్టోర్ ఏ దేశ ప్రధానమంత్రి అయ్యారు? అంటే ఆన్సర్ బి నార్వే. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్హెచ్పిసి యొక్క సిఎండిగా ఎవరు నియమించలేరు? ఎన్హెచ్పి అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, సరేనా? నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అంట. సిఎండిగా ఎవరు నియమించలేరు? అంటే ఆన్సర్ సి భూపేంద్ర గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశాలు సంయుక్తంగా సాగర్మాతా ఫ్రెండ్షిప్ 2025 ఎక్సర్సైజ్ ను కండక్ట్ చేస్తారు? అంటే ఆన్సర్ బి చైనా మరియు నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా స్పీకర్ కాన్ఫరెన్స్ ఏ నగరంలో నిర్వహించబడింది? ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ సిటీ? అంటే ఆన్సర్ బి న్యూఢిల్లీ. ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ మైత్రి అనేది భారతదేశం మరియు ఏ దేశాల మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం? ఎక్సర్సైజ్ మైత్రి 14 is the joint military exercise between India and which country? అంటే ఆన్సర్ సి థాయిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్తి క్రియాత్మక అక్షరాస్యతను ఫుల్ ఫంక్షనల్ లెటర్స్ సాధించిన 5వ రాష్ట్రం లేదా కేంద్ర ప్రాంతం ఏది? అంటే ఆన్సర్ బి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఐఆర్ఎఫ్ చూడండి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2025లో వరుసగా 7వ సంవత్సరం ఐఐటి మొదటి స్థానాన్ని సాధించింది. అంటే ఆన్సర్ డి ఐఐటి మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం నుండి 18 నెలల పాటు అప్పుగా తీసుకుని 2027లో ఏ రాష్ట్రంలో ప్రదర్శించనున్న 16వ శతాబ్దం ప్రసిద్ధ పట్టు వస్త్రం పేరేమిటి? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద 16th century సిల్క్ టెక్స్టైల్ ఫ్రమ్ అస్సాం borrowed from the British Museum in London that is set to be exhibited in 2027? అంటే ఆన్సర్ ఏ వృందావని వస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, బతుకమ్మ ఉత్సవాన్ని రియో కార్నివాల్ తరహాలో చూడండి, బతుకమ్మ ఫెస్టివల్ యాజ్ రియో కార్నివాల్ తరహాలో నిర్వహించాలని ఏ రాష్ట్రం ప్రకటించింది? అంటే ఆన్సర్ డి తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, సోమ్కు చెందిన 16వ శతాబ్దం ప్రసిద్ధ వృందావని వస్త్రం ఏ సంవత్సరంలో ఆ రాష్ట్రంలో ప్రదర్శించారు? అంటే ఆన్సర్ బి 2027. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో G20 శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? G20 శిఖరాగ్ర సమావేశానికి అంటే ఆన్సర్ బి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ ఏ నగరంలో నిర్వహించబడింది? యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ అంటే ఆన్సర్ డి దుబాయ్. నెక్స్ట్ క్వశ్చన్, 102 సంవత్సరాల వయసులో జపాన్లోని అత్యంత ఎత్తైన పర్వతమైన మౌంట్ ఫౌజీ చూడండి, మౌంట్ ఫౌజీని అధిరోహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి ఎవరు? అంటే ఆన్సర్ ఏ కోక్చి అక్కాజం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం ఉపాధ్యాయుల కోసం క్యాష్లెస్ చికిత్సను ప్రకటించింది? ఏ రాష్ట్రం ఉపాధ్యాయుల కోసం క్యాష్లెస్ చికిత్సను ప్రకటించింది? అంటే ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త ప్రభుత్వ డేటా ప్రకారం గ్రామీణ భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు మొదటిసారిగా ఏ కీలక స్థాయికి పడిపోయింది? కొత్త ప్రభుత్వ డేటా ప్రకారం అంటే ఆన్సర్ సి 2.1 చిల్డ్రన్ పర్ ఉమెన్, ప్రతి మహిళకు 2.1 పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం కోలోన్ క్యాన్సర్ కోసం వ్యాక్సిన్ ను పరిచయం చేస్తుంది? విచ్ కంట్రీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ వ్యాక్సిన్ ఫర్ ద కోలోన్ క్యాన్సర్? అంటే ఆన్సర్ ఏ రష్యా. ఏ దేశం అంటే రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, సెబాస్టియన్ లేకోర్ ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? అంటే చూడండి ఆన్సర్ బి ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ సిఏఎఫ్ఏ చూడండి, సెంట్రల్ ఆసియన్ ఫుట్బాల్ అసోసియేషన్ సిఏఎఫ్ఏ నేషనల్స్ కప్ 2025 ఏ పథకాన్ని గెలుచుకుంది భారత్? అంటే ఆన్సర్ సి బ్రాంజ్ మెడల్. ఏ మెడల్ అంటే బ్రాంజ్ మెడల్, 3rd ప్లేస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆండ్రూ హోల్సెస్ ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికారు? ఇన్ విచ్ కంట్రీ డిడ్ ఆండ్రూ హోల్సెస్ విన్ ద సెలక్షన్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్? అంటే ఆన్సర్ ఏ జమైకా. ఇంపార్టెంట్ క్వశ్చన్, జమైకా. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో యొక్క కుల్శేఖర పట్టినం స్పేస్ పోర్ట్ ఏ సంవత్సరం కల్లా అభివృద్ధి చేపడుతుంది? ఏ సంవత్సరం కల్లా రెడీ అవుతుంది? అంటే 2026. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు అతిపెద్ద ఏరో ఇంజిన్ చూడండి, ఇండియా లార్జెస్ట్ ఏరో ఇంజిన్ టెస్టింగ్ సెంటర్ ఇనాగ్రేట్ టెస్టింగ్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? అంటే ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, జొమాటో బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితున్నారు? హూ బికెమ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ జొమాటో? ఆన్సర్ బి షారుఖ్. నెక్స్ట్ క్వశ్చన్, వినయ్ కుమార్ సక్సేనా ఏ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క నూతన లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితున్నారు? వినయ్ కుమార్ సక్సేనా అపాయింటెడ్ న్యూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ విచ్ యూటీ? అంటే ఆన్సర్ సి లడక్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్ లో
రమేష్ బుధియాల్ ఏ పథకాన్ని గెలుచుకున్నారు? ఆసియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్. ఆన్సర్ సి బ్రాంజ్ మెడల్, కాంస్యం. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ వాయుసేన ఐఏఎఫ్ కలారీ లీఫ్ విన్యాసాన్ని ఏ ప్రదేశంలో నిర్వహించింది? ఐఏఎఫ్ కండక్టెడ్ కలారీ లీఫ్ ఎక్సర్సైజ్ ఇన్ విచ్ ప్లేస్? అంటే ఆన్సర్ ఏ లక్షద్వీప్. నెక్స్ట్ క్వశ్చన్, మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధాభ్యాస్ చూడండి భారతదేశం యొక్క ఏ దేశం మధ్య? యుద్ధాభ్యాస్ 2025. మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధాభ్యాస్ 2025 సైనిక విన్యాసం నిర్వహించబడింది ఏ దేశంతో? అంటే ఆన్సర్ బి యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇర్ఫాన్ అలీ ఏ దేశం యొక్క అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు? ఇర్ఫాన్ అలీ వన్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆఫ్ విచ్ కంట్రీ? అంటే ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి మొబైల్ టెంపర్ గ్లాస్ ఫ్యాక్టరీ ఎక్కడ ప్రారంభించబడింది? ఇండియా ఓపెన్స్ ఫస్ట్ మొబైల్ టెంపర్ గ్లాస్ ఫ్యాక్టరీ ఇన్ విచ్ ప్లేస్? అంటే ఆన్సర్ డి నోయిడా. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 భారత్ ఎన్ని పథకాలను గెలుచుకుంది? అంటే ఆన్సర్ డి 13. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ధర్మ గార్డియన్ విన్యాసం ఏ రాష్ట్రంలో జరిగింది? ధర్మ గార్డియన్ ఎక్సర్సైజ్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ స్టేట్ రీసెంట్లీ? అంటే ఆన్సర్ ఏ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు కొత్త సిజిఏగా కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గా ఎవరు నియమితులేరు? హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ న్యూ సిజిఏ ఆఫ్ ఇండియా? అంటే ఆన్సర్ ఏ టిసిఏ కలియా. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి నిజుత్ మోయినా 2.0 పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ముఖ్యమంత్రి నిజుత్ మోయినా 2. ఆన్సర్ సి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇండియా నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సిఇఓగా ఎవరి బాధ్యతలో స్వీకరించారు? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇండియా. ఆన్సర్ డి రాజీవ్ రంజన్. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ రాష్ట్రాన్ని ఇకపై ఏ పేరుతో పిలవాలని మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది? చూడండి, కేరళ విల్ నౌ బి నోన్ యాజ్ కేరళ. మోడీ కేబినెట్ అప్రూవ్స్ నేమ్ చేంజ్. అంటే ఆన్సర్ ఏ కేరళ. ఆన్సర్ ఏ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, మొదటగా ప్రారంభించబడే కర్తవ్య భవన్ 03లో ఏ మంత్రిత్వ శాఖలో ఉంటాయి? కర్తవ్య భవన్ 03. ఆన్సర్ ఏ చూడండి, హోమ్, ఎక్స్టర్నల్ అఫైర్స్, రూరల్, ఎంఎస్ఎంఈ, డిఓపిటి, పెట్రోలియం అండ్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. సరేనా? ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత ఆకర్షణీయమైన సోషల్ మీడియా క్యాంపెయిన్ కోసం పిఏటిఏ గోల్డ్ అవార్డ్ 2025 ఏ రాష్ట్ర టూరిజం దక్కించుకుంది? పిఏటిఏ పాటా గోల్డ్ అవార్డ్ 2025. అంటే ఆన్సర్ ఏ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, నానో బనానా పేరుతో ఏఐ టూల్ ను ఏ కంపెనీ ప్రారంభించింది? ఏఐ టూల్ నేమ్డ్ నానో బనానా. అంటే ఆన్సర్ ఏ గూగుల్. నీతి ఆయోగ్ సిఇఓగా ఎవరి బాధ్యతలో స్వీకరించారు? చూడండి, ఆన్సర్ డి అనురాగ్ గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ఎన్ రవి హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? ఆర్ఎన్ రవి చూడండి, ఆన్సర్ సి వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, 5 లక్షల మంది గిగ్ కార్మికుల కోసం సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ప్రకటించిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ అనౌన్స్డ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఫర్ 5 lakh గిగ్ వర్క్స్? అంటే ఆన్సర్ బి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, 2036 నాటికి శుక్రగ్రహంపై వెనేరా డి మిషన్ ను పంపాలని ఏ దేశం ప్రణాళిక వేసింది? విచ్ కంట్రీ హ్యాస్ ప్లాన్ టు సెండ్ వెనేరా డి మిషన్ టు వీనస్ బై 2036? అంటే ఆన్సర్ డి రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల లాక్ ఎఫ్డి చూడండి, లాక్ ఎఫ్డి సిస్టమ్ ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? అంటే ఆన్సర్ ఏ యాక్సిస్. నెక్స్ట్ క్వశ్చన్, లలిత కళా అకాడమీ అవార్డ్ 2025 తో ఎవరిని సత్కరించారు? హూ హ్యాస్ బీన్ హార్డ్ విత్ లలిత్ కళా అకాడమీ అవార్డ్ 2025? అంటే ఆన్సర్ ఏ ప్రేమ్చంద్ పోఖ్రా. ఎస్కాట్ లో జరిగిన షర్గర్ కప్ టేర్స్ గెలుచుకుని చరిత్రించిన వారు ఎవరు? ఆన్సర్ ఏ సూరజ్ నారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, నొంబియో సేఫ్టీ ఇండెక్స్ భారతదేశం యొక్క స్థానం ఏమిటి? చూడండి, నెంబియో భద్రతా సూచికలో సేఫ్టీ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? అంటే ఆన్సర్ బి 67. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ మరియు ఏ దేశం మధ్య స్లీనెక్స్ నావికాదళ విన్యాసం నిర్వహించింది? చూడండి, నావల్ ఎక్సర్సైజ్ స్లీనెక్స్. అంటే ఇండియా మరియు విచ్ కంట్రీ? అంటే ఆన్సర్ ఏ శ్రీలంక. ఇండియా మరియు శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ మాడ్యూల్స్ ఏ ట్రిబ్యూట్ టు బ్రావరీ టెక్నాలజీ అండ్ నేషనల్ రిజర్వ్ అనే అంశాన్ని ఏ సంస్థ ప్రవేశపెట్టింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో 2వ అతిపెద్ద బొగ్గు వినియోగదారు దేశంగా ఏ దేశం అవతరించింది? ప్రపంచంలో 2వ అతిపెద్ద బొగ్గు వినియోగదారు దేశంగా ఏ దేశం అవతరించింది? అంటే ఆన్సర్ ఏ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గంభీరమైన క్రిమినల్ ఆరోపణలపై
వరుసగా 30 రోజులు నిర్బంధించబడిన పిఎం సీఎంలు మరియు మంత్రులను ఆటోమేటిక్ గా తొలగించాలని ఏ నూతన సవరణ బిల్లు ప్రతిపాదించింది? చూడండి, న్యూ అమెండ్మెంట్ బిల్ ఇన్ ఇండియా ప్రపోజెస్ ఆటోమేటిక్ రిమూవల్ ఆఫ్ ద పిఎం సీఎంస్ అండ్ మినిస్టర్స్ డిటైన్డ్ ఫర్ 30 consecutive డేస్ ఆన్ సీరియస్ క్రిమినల్ చార్జెస్. అంటే ఆన్సర్ సి 113th అమెండ్మెంట్ బిల్, 130వ సవరణ బిల్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్లోని జలాలాబాద్ పేరును పరశురాంపురిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆమోదం తెలిపింది? చూడండి, ఉత్తరప్రదేశ్లోని జలాలాబాద్ పేరు పరశురాంపురిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి సంబంధించి ఆమోదం తెలిపింది? అంటే ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, రుబెల్లా ముక్తంగా ప్రకటించిన మొట్టమొదటి ఆగ్నేయాసియా దేశం ఏది? విచ్ బికేమ్ ద ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఆసియన్ కంట్రీ టు బి డిక్లేర్డ్ యాజ్ రుబెల్లా ఫ్రీ? అంటే ఆన్సర్ బి నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, షబాషార్ అనే ఏఐ టూల్ ను అమలు చేసిన భారతదేశపు తొలి రాష్ట్రం ఏది? విచ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ ఏఐ టూల్ షబాష్? అంటే ఆన్సర్ సి త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో భారతీయ అంతరిక్ష స్టేషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు? అంటే ఆన్సర్ సి 2035. ఆన్సర్ సి 2035. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ సిటీ ఏఐ ఇండెక్స్ 2025 లో క్రింది వాటిలో ఏది మొదటి స్థానంలో నిలిచింది? గ్లోబల్ సిటీ ఏఐ ఇండెక్స్ 2025 లో క్రింది వాటిలో ఏది మొదటి స్థానంలో నిలిచింది? అంటే ఆన్సర్ ఏ సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని ఏ గ్రామం తనను తాను కులరహిత క్యాస్ట్ ఫ్రీ గ్రామంగా ప్రకటించుకుంది? విచ్ విలేజ్ ఇన్ మహారాష్ట్ర డిక్లేర్డ్ ఇట్ సెల్ఫ్ ఏ క్యాస్ట్ ఫ్రీ విలేజ్? ఆన్సర్ సి సౌందాలా గ్రామం. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో క్రూ 11 మిషన్ ను ఎవరు లాంచ్ చేస్తారు? క్రూ 11 మిషన్ అంటే ఆన్సర్ ఏ స్పేస్ ఎక్స్. నెక్స్ట్ క్వశ్చన్, మంగళూరుకు చెందిన రమోనా పెరేరా ఎన్ని గంటలు భరతనాట్యం చేసి రికార్డ్ మంగళూరు వచ్చింది? ఆన్సర్ సి 170 గంటలు, 170 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు కొత్త జాతీయ ఉగ్రవాద వ్యతిరేక విధానం ప్రహార్ను ప్రారంభించిన హోం మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రస్తుతం కేంద్ర హోం కార్యదర్శి, హోం సెక్రటరీ ఎవరు? ఆన్సర్ ఏ గోవింద్ మోహన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్లో నెస్సెడ్ స్పీకర్ మెడల్ తో ఎవరిని సత్కరించారంటే ఆన్సర్ ఏ నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఆన్సర్ బి భారత్, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తలు నిలిచిన జిఐ ట్యాగ్ పొందిన కర్బీ యాంగ్లాంగ్ జింజర్ ఏ రాష్ట్రానికి చెందింది? జిఐ ట్యాగ్ కర్బీ యాంగ్లాంగ్ జింజర్ ఏ రాష్ట్రానికి చెందింది? అంటే ఆన్సర్ ఏ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో 5వ అతిపెద్ద చూడండి వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఏవియేషన్ మార్కెట్ గా అవతరించిన దేశం ఇది? విచ్ కంట్రీ బికేమ్? అంటే ఆన్సర్ డి భారతదేశం, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఎంఎస్ స్వామినాథన్ సెంటినరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ విచ్ ప్లేస్? ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమ్మేళనం ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ఆన్సర్ డి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, 2025 పాన్ ఇండియా హాకీ కప్ 2025 అఖిల భారత హాకీ కప్ ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ బి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క 107వ సభ్య దేశంగా ఏ దేశం అవతరించింది? 107వ సభ్య దేశం. ఆన్సర్ డి మాల్దోవా. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని ఏఐ ఆధారిత కృత్రిమ మేధస్సు అంగన్వాడీ కేంద్రాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? చూడండి, విచ్ స్టేట్ గవర్నమెంట్ ఇనాగరేటెడ్ ద నేషనల్ ఫస్ట్ ఏఐ పవర్డ్ అంగన్వాడీ సెంటర్? ఆన్సర్ బి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, 2036 ఒలింపిక్స్ నిర్వహణ ఏ దేశాలు పోటీ పడుతుంది? విచ్ కంట్రీస్ కంప్లీట్ టు హోస్ట్ ద 2000 ఒలింపిక్స్? అంటే ఆన్సర్ బి ఖతార్ మరియు ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ ఓడరేవు రంగంలో ప్రారంభించారు? గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ పోర్ట్ అంటే ఆన్సర్ డి కాండ్లా. చూడండి, ఇప్పుడు దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ అని పిలుస్తున్నారు, దీన్ దయాల్ పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి ఏఐ ఆధారిత రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇండియా ఫస్ట్ ఏఐ బేస్డ్ రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ విచ్ స్టేట్? అంటే ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్. ఏ దేశంలో అంటే ఉత్తర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కన్నుమూసిన సిబు సోరెన్ ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి? చూడండి, సిబు సోరెన్ ఏ రాష్ట్రం యొక్క మాజీ చీఫ్ మినిస్టర్? అంటే ఆన్సర్ ఏ ఝార్ఖండ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్ లో 1898లో కనుగొనబడి మే 2025లో హాంకాంగ్ లో వేలానికి ఉంచబడిన ఏ పవిత్ర అవశేషాలు ఇటీవల భారత్కు తిరిగి రప్పించబడ్డాయి? చూడండి, ఉత్తరప్రదేశ్ లో 1898లో కనుగొనబడి మే 2025లో హాంకాంగ్ లో వేలానికి ఉంచబడిన ఏ పవిత్ర అవశేషాలు ఇటీవల భారత్కు తిరిగి రప్పించబడ్డాయి? అంటే ఆన్సర్ ఏ మహాత్మా బుద్ధిని ప్రో అవాస్ స్కాడ్
పిపర్వాస్ రిలీజెస్ ఆఫ్ లార్డ్ బుద్ధ. మహాత్మా బుద్ధుని పిప్రవహ అవశేషాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వజ్రప్రహార్ అభ్యాసం యొక్క 16వ సంస్కరణ ఎక్కడ నిర్వహించబడింది? చూడండి, భారతదేశంలో వజ్రప్రహార అభ్యాసం యొక్క 16వ సంస్కరణ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఏ, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ కృత్రిమ మేధస్సు సదస్సు వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? అంటే ఆన్సర్ ఏ, షాంఘై, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, హిందీలో ఎంబీబీఎస్ కోర్సును అందించే దేశంలోని మొదటి మెడికల్ కాలేజీని ఎక్కడ ప్రారంభించారు? హిందీలో ఎంబీబీఎస్ కోర్సు అందించి అంటే ఆన్సర్ డి, జబల్. నెక్స్ట్ క్వశ్చన్, వింబుల్డన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? అంటే ఆన్సర్ డి, లిండా నోస్కోవా. చూడండి, జెంట్స్ లో అయితే జానిక్ సిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి డిజిటల్ నోమాడ్ గ్రామం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? డిజిటల్ నోమాడ్ గ్రామం అంటే ఆన్సర్ ఏ, సిక్కిం. ఇండియా ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ ఏనుగు సంఘర్షణ తగ్గించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం గజమిత్ర పథకాన్ని ప్రారంభించింది? చూడండి, హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అంటే గజమిత్ర స్కీమ్ అంటే ఆన్సర్ ఏ, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా కనుగొన్న హరప్పా ప్రదేశం రటాదియా. చూడండి, రటాదియారీ డేరీ ఎక్కడ ఉంది? హరప్పా ప్రదేశం అంటే ఆన్సర్ డి, రాజస్థాన్ లో ఉంది. రాజస్థాన్, జైసల్మీర్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొదటి బాంబు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? చూడండి, బాంబో బేస్డ్ బయో ఇథనాల్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ, అస్సాం. సరేనా, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రళయ క్షిపణి. చూడండి, ప్రళయ్ మిసైల్ ఏ సంస్థతే అభివృద్ధి చేయబడింది? ప్రళయ్ మిసైల్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? అంటే ఆన్సర్ ఏ, డిఆర్డిఓ. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 చూడండి, విజేత ఏ జట్టు నిలిచింది? వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 విజేత ఏ జట్టు నిలిచింది? అంటే ఆన్సర్ సి, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల G4 సమావేశం ఏ దేశంలో నిర్వహించబడింది? G4 సమావేశం అంటే ఆన్సర్ ఏ, జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్, భూమి పెట్టుబడి గమ్యస్థానంలో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్ భారతదేశం యొక్క గ్లోబల్ ర్యాంక్ ఏమిటి? చూడండి, భారతదేశం యొక్క గ్లోబల్ ర్యాంక్ ఏమిటి? వాట్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియన్ గ్లోబల్లీ ఇన్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్? అంటే ఆన్సర్ డి, 4th ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు కొత్త జాతీయ ఉగ్రవాద వ్యతిరేక విధానం ప్రహార్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ప్రహార్. చూడండి, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ లాంచ్డ్ ప్రహార్, ఇండియాస్ న్యూ నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీ. విచ్ మినిస్టర్ లాంచ్డ్ ఇట్? అంటే ఆన్సర్ ఏ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఫ్రాన్స్ 6వ వార్షిక. చూడండి, 6వ వార్షిక యాన్యువల్ 6th యాన్యువల్ డిఫెన్స్ డైలాగ్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఏ ప్రదేశంలో జరిగింది? అంటే ఆన్సర్ ఏ, బెంగళూరులో జరిగింది. బెంగళూరులో. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞాన భారతం మిషన్ టు డిజిటైజ్ యాన్సియంట్ మనుస్క్రిప్ట్స్. సరేనా, మనుస్క్రిప్ట్స్ కోసమని డిజిటలైజ్ చేసిన జ్ఞాన భారత్ మిషన్ ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ బి, ప్రధానమంత్రి మోదీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కన్ను మూసిన పీటర్ రూపాయ్. చూడండి, పీటర్ రూపాయ్ ఏ క్రీడకు సంబంధించిన వారు? అంటే ఆన్సర్ సి, ఫుట్బాల్ ప్లేయర్. ఇతను ఫుట్బాల్ ప్లేయర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ 2025 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. చూడండి, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025 విడుదల చేసింది? ఏ సంస్థ విడుదల చేసింది? అంటే ఆన్సర్ ఏ, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ఫిక్స్ లో. చూడండి, వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ఫిక్స్ లో శైలేష్ కుమార్ ఏ పథకం గెలుచుకున్నారు? శైలేష్ కుమార్ వన్ విచ్ మెడల్? అంటే ఆన్సర్ ఏ, గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII లో 2025లో భారత్ ఏ స్థానాన్ని సంపాదించుకుంది? చూడండి, విచ్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025? ఆన్సర్ ఏ, 38th ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఖుర్రం షహర్ 4 బాలిస్టిక్ మిసైల్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? అంటే ఆన్సర్ ఏ, ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ ఎన్నవ సమావేశంలో భారతదేశానికి చెందిన మరాఠా సైనిక. చూడండి, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, 47వ సమావేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, సెకండ్ లార్జెస్ట్ టైగర్ శాంక్చురీ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అంటే ఆన్సర్ సి, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, 1957 ప్రకారం ప్రభుత్వం క్రింది వాటిలో ఏ ఖనిజాన్ని కీలక మరియు వ్యూహాత్మక ఖనిజంగా క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్ గా నోటిఫై చేస్తుంది? చూడండి, రీసెంట్లీ ద గవర్నమెంట్ నోటిఫైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్ యాజ్ ఏ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్ అండర్ ద మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957? అంటే చూడండి, ఆన్సర్ ఏ,
కోకింగ్ కోల్. నెక్స్ట్ క్వశ్చన్, అరవింద్ ధర్మాధికారి ఏ న్యాయస్థానపు ప్రధాన న్యాయాధికారిగా నియమితులయ్యారు? అరవింద్ ధర్మాధికారి అంటే ఆన్సర్ ఏ మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, పాండులిపి వారసత్వంపై మొట్టమొదటి ప్రపంచ సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఫస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్? అంటే ఆన్సర్ బి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కేంద్రపాలిత ప్రాంతం ఇటీవల స్ట్రైప్డ్ టైగర్ బటర్ఫ్లైను తన రాష్ట్ర సీతకొచ్చిలుగా ప్రకటించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ బాక్సింగ్ ఫీచర్స్ కప్ లో చంద్రికా పూజారి ఏ పథకం గెలుచుకున్నారు? చూడండి, చంద్రికా పూజారి వన్ విచ్ మెడల్ ఎట్ వరల్డ్ బాక్సింగ్ ఫీచర్స్ కప్? అంటే ఆన్సర్ ఏ గోల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, 77వ గణతంత్ర దినోత్సవ పెరేడ్ 2026 థీమ్ ఏంటి? చూడండి, 77th రిపబ్లిక్ డే పెరేడ్ యొక్క థీమ్ ఏమిటి? అంటే ఆన్సర్ ఏ 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం. నెక్స్ట్ క్వశ్చన్, జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా అపాయింటెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ హైకోర్ట్? అంటే ఆన్సర్ ఏ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రారంభించబడిన ఆసియాలోనే అతిపెద్ద ట్యూలిప్ గార్డెన్ విచ్ వాజ్ ద రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఈజ్ లొకేటెడ్? ఆసియాస్ లార్జెస్ట్ టులిప్ గార్డెన్ అంటే ఆన్సర్ ఏ శ్రీనగర్. నెక్స్ట్ క్వశ్చన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? విచ్ కంట్రీ ర్యాంక్డ్ ఫస్ట్? అంటే ఆన్సర్ ఏ సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, నమీబియా అత్యున్నత పౌర పురస్కారమైన చూడండి, నమీబియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ద ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ యాన్సియంట్ వెల్విట్సియా మిరాబిల్స్ అవార్డును ఎవరికి సత్కరించారు? అంటే ఆన్సర్ ఏ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఖేమర్ రోజ్ ప్రదేశాలను యునెస్కో హెరిటేజ్ జాబితాలో చేర్చారు? చూడండి, విచ్ కంట్రీస్ ఖేమర్ రోజ్ సైట్స్ యాడెడ్ టు యునెస్కో హెరిటేజ్ లిస్ట్? అంటే ఆన్సర్ బి కంబోడియా. నెక్స్ట్ క్వశ్చన్, గురు గోరఖ్నాథ్ ఆయుష్ యూనివర్సిటీ ఆయుష్ విశ్వవిద్యాలయాన్ని ఎవరు ప్రారంభించారు? హ్యాస్ బీన్ ఇనాగరేటెడ్ బై హోమ్? అంటే ఆన్సర్ బి ద్రౌపది ముర్ము. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం సాంజా శక్తి విన్యాసాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించింది? ఇండియన్ ఆర్మీ కండక్ట్స్ ఎక్సర్సైజ్ సాంజా శక్తి ఇన్ విచ్ స్టేట్? అంటే ఆన్సర్ ఏ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి ప్రధాన్ ఏ ప్రాంతంలో అగ్రిటెక్ ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించారు? చూడండి, యూనియన్ మినిస్టర్ ప్రధాన్ ఇనాగ్రేటెడ్ అగ్రిటెక్ ఇన్నోవేషన్స్ హబ్ ఇన్ విచ్ ప్లేస్? అంటే ఆన్సర్ ఏ మీరట్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026 నుండి ఏ దేశం యూరోజోన్ లో 21వ సభ్య దేశంగా చేరింది? చూడండి, విచ్ కంట్రీ జాయిన్డ్ ద యూరోజోన్ యాజ్ 21st మెంబర్ ఫ్రమ్ January 1st, 2026? అంటే ఆన్సర్ డి బల్గేరియా. నెక్స్ట్ క్వశ్చన్, గిఫ్ట్ సిటీలో ప్రవేశించిన మొట్టమొదటి బ్యాంక్ మస్రేక్ చూడండి, మస్రేక్ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ బి యుఏఈ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్ ప్లస్ నావల్ ఎక్సర్సైజ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ విచ్ కంట్రీ? అంటే ఆన్సర్ ఏ సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం అంతటా రియల్ టైం విపత్తు హెచ్చరికలను పంపడానికి సాచేత్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేస్తుంది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విచ్ ఆర్గనైజేషన్ హస్ డెవలప్డ్ ద సాచేత్ సిస్టమ్ టు సెండ్ రియల్ టైమ్ డిజాస్టర్ అలర్ట్స్ అక్రాస్ ఇండియా? అంటే ఆన్సర్ ఏ సి.డాట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత నేవీలో మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్ గా శిక్షణ పొంది చరిత్ర సృష్టించిన యువ అధికారి ఎవరు? చూడండి, ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియన్ నేవీ టు ట్రైన్డ్ యాజ్ ఏ ఫైటర్ పైలట్? అంటే ఆన్సర్ ఏ ఆస్థా పునియా. నెక్స్ట్ క్వశ్చన్, యాపిల్ తదుపరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిఓ ఎవరు నియమితులయ్యారు? నెక్స్ట్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంటే ఆన్సర్ బి షబీక్. నెక్స్ట్ క్వశ్చన్, జెన్నిఫర్ గెర్లింగ్స్ సైమన్స్ ఏ దేశపు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికారు? చూడండి, జెన్నిఫర్ గెర్లింగ్స్ సైమన్స్ బికమ్స్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? అంటే ఆన్సర్ ఏ సూరీనేమ్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 ఎవరు గెలుచుకున్నారు? చూడండి, 2025 ఎవరు గెలుచుకున్నారు యుఎస్ ఓపెన్? అంటే ఆన్సర్ బి ఆయుష్ శెట్టి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఏ రాష్ట్రంలో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించింది? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ సెట్ 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ విచ్ స్టేట్? అంటే ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ ఎల్బ్రస్ అధిరోహించిన అతి పిన్న వయస్కుడైన పర్వతారోహకుడు ఎవరు? చూడండి, యంగెస్ట్ మౌంటైనియర్ ఎవరు? అంటే ఆన్సర్ ఏ తెగ్బీర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయానికి ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? చూడండి, ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ త్రిభువన్ సహకారి యూనివర్సిటీ హ్యాస్ బీన్ లేడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఏ గుజరాత్.
నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఏ రాష్ట్రంలో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించింది? అంటే ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కలింజార్ హిల్ డిక్లేర్డ్ చూడండి జాతీయ భూ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడిన కలింజార్ హిల్ ఏ రాష్ట్రంలో ఉంది? జియో హెరిటేజ్ సైట్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, NIA చీఫ్ గా అధిపతిగా అదనపు బాధ్యతలో ఎవరు స్వీకరించారు? అంటే ఆన్సర్ ఏ రాకేష్ అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, NTCA డేటా ప్రకారం 2025లో భారతదేశంలో ఎన్ని పులుల మరణాలు నమోదయ్యాయి? ఇండియన్ రికార్డ్స్ హౌ మెనీ టైగర్ డెత్స్ ఇన్ 2025 అకార్డింగ్ టు NTCA డేటా? ఆన్సర్ ఏ 160. నెక్స్ట్ క్వశ్చన్, నందిని చక్రవర్తి ఏ రాష్ట్రానికి మొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు? నందిని చక్రవర్తి అంటే ఆన్సర్ ఏ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. క్వశ్చన్, మొదటి ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ ఏ ప్రాంతంలో నిర్వహించబడింది? ఫస్ట్ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? అంటే ఆన్సర్ ఏ లడక్. నెక్స్ట్ క్వశ్చన్, గురు తేగ్ బహదూర్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ బిల్లు 2026 ఏ రాష్ట్రం ఆమోదించింది? విచ్ స్టేట్ పాస్డ్ గురు తేజ్ బహదూర్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ బిల్? అంటే ఆన్సర్ డి పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి LPG ATM ఏ ప్రాంతంలో ప్రారంభించబడింది? చూడండి ఫస్ట్ LPG ATM హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ విచ్ ప్లేస్? అంటే ఆన్సర్ బి గురుగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 సంవత్సరానికి SHG బ్యాంక్ లింకేజ్ కోసం జాతీయ పురస్కారాన్ని ఏ బ్యాంకు గెలుచుకుంది? SHG బ్యాంక్ లింకేజ్ కోసం అంటే ఆన్సర్ సి కర్ణాటక గ్రామీణ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది వెంబడి మొదటి కోల్డ్ డెజర్ట్ రివర్ బ్యాంక్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ద్వారా ప్రారంభించబడుతుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ సి లడక్. సరేనా, సింధు నది వెంబడి మొదటి కోల్డ్ డెజర్ట్ రివర్ బ్యాంక్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నాగోయా ప్రోటోకాల్ కంప్లైన్స్ సర్టిఫికేట్స్ ప్రపంచ స్థాయిలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? చూడండి విచ్ కంట్రీ టాప్డ్ గ్లోబల్లీ ఇన్ నాగోయా ప్రోటోకాల్ కంప్లైన్స్ సర్టిఫికేట్స్? అంటే ఆన్సర్ ఏ భారత్, ఇండియా. 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ చూడండి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేసిన కరీబా డ్యామ్ ఏ నదిపై ఉంది? అంటే ఆన్సర్ బి జాంబేజీ నదిపై. ఏ నదిపై అంటే జాంబేజీ నదిపై. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సంవత్సరం 2025-26 సమయంలో భారతదేశం యొక్క మొత్తం ఎగుమతి ఎంత? వాట్ వాజ్ ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-26? అంటే ఆన్సర్ బి 714.73 బిలియన్స్. ఓకేనా, 714.73 బిలియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎక్సర్సైజ్ ద్వీప్ శక్తి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహించబడింది? ఎక్సర్సైజ్ ద్వీప్ శక్తి అంటే ఆన్సర్ డి అండమాన్ మరియు నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ కాకాడు 2026 ఏ దేశంలో నిర్వహించబడింది? ఎక్సర్సైజ్ కాకాడు ఏ దేశంలో నిర్వహించబడింది? అంటే ఆన్సర్ డి ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్ తర్వాత చూడండి UCC ఉత్తరాఖండ్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు 2026ను ఆమోదించిన రెండవ భారతీయ రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం అంటే రెండవ భారతీయ రాష్ట్రం గుజరాత్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర శాశ్వత మరియు ఏకైక రాజధానిగా అమరావతికి చట్టపరమైన హోదా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది? చూడండి క్వశ్చన్ లోని ఆన్సర్ ఉంది, ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. సరేనా, అమరావతిని ఏకైక రాజధానిగా శాశ్వత మరియు ఏకైక రాజధానిగా చట్టపరమైన హోదా కల్పించేందుకు. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026 హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఎక్కడ నిర్వహించబడింది? ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అంటే ఆన్సర్ ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. చూడండి ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్స్ 2026 ఎక్కడ నిర్వహించబడింది? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఆన్సర్ డి ఉలాన్ బాటర్. ఎక్కడ ఉందంటే మంగోలియా దేశంలోని ఉలాన్ బాటర్. క్వశ్చన్, నలుగురు వ్యామగాములను చంద్రుని చుట్టూ 10 రోజులు యాత్రకు పంపే ఆర్టిమిస్ 2 మిషన్. చూడండి ఆర్టిమిస్ 2 మిషన్ ఏ అంతరిక్ష సంస్థకు సంబంధించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ అంతరిక్ష సంస్థ సంబంధించింది అంటే ఆర్టిమిస్ 2 మిషన్? ఆన్సర్ ఏ నాసా. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ DGCA హెడ్ రీసెంట్లీ? DGCA చీఫ్ గా ఎవరు నియమించారు ఇటీవల? అంటే ఆన్సర్ ఏ వీర్ విక్రమ్ యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మీటింగ్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ ప్లేస్? చూడండి బ్రిక్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మీటింగ్ ఏ స్థలంలో ఎక్కడ నిర్వహించబడింది? అంటే ఆన్సర్ డి పూరి. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి చూడండి ఐక్యరాజ్య సమితి యొక్క UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సరేనా పొందిన 3వ భారతీయ మహిళా అధికారి ఎవరు? చూడండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ బికేమ్ ద థర్డ్ ఇండియన్ ఉమెన్ ఆఫీసర్ టు రిసీవ్ ద UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు?
అంటే ఆన్సర్ డి అభిలాష బరం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి మోడల్ బార్డర్ విలేజ్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది? అంటే ఆన్సర్ ఏ లడాక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది? అంటే ఆన్సర్ ఏ భారత్, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత్ వాయుసేన IAF తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, హూ హాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్? అంటే ఆన్సర్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్. చూడండి, ఆన్సర్ సి ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్రలో మొదటిసారిగా ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఎన్ని జట్లు పాల్గొన్నాయి? అంటే ఆన్సర్ సి 40. చూడండి, ఫైనల్లో స్పెయిన్ అనేది విన్నర్ గా నిలిచింది. స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా జరిగింది. లాస్ట్ 106 నిమిషంలో గోల్ చేసి స్పెయిన్ విన్నర్ గా నిలిచింది. అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఆ గోల్ చేసింది ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, 39వ నేషనల్ గేమ్స్ 2027 ఏ రాష్ట్రంలో నిర్వహించబడతాయి? చూడండి, 39th నేషనల్ గేమ్ 2027 విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్? అంటే ఆన్సర్ ఏ మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల శ్రీ భారత్ ఖేరా ఏ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు? మిస్టర్ భారత్ ఖేరా వాజ్ అజ్యూమ్డ్ చార్జ్ యాజ్ సెక్రటరీ ఆఫ్ విచ్ మినిస్ట్రీ? అంటే ఆన్సర్ డి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, MS. నెక్స్ట్ క్వశ్చన్, హాన్ సియాంగ్ సో ఏ దేశం యొక్క మొదటి మహిళా ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి సౌత్ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, COP31 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? COP31 అంటే ఆన్సర్ బి టర్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బ్రిక్స్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? అంటే ఆన్సర్ డి ఇండోర్ లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విస్తా అనే పేరు గల భారతదేశం మొదటి స్వదేశీ స్ట్రాటోస్ఫెరిక్ సూపర్ ప్రెషర్ బెలూన్? చూడండి, ఇండిజినియస్ స్ట్రాటోస్ఫెరిక్ సూపర్ ప్రెషర్ బెలూన్ విస్తా ఎక్కడి నుంచి లాంచ్ చేయబడింది? అంటే ఆన్సర్ డి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, పాక్ జలసంధిని పాక్ స్ట్రైక్ ఈ దిన అతి పిన్న వయస్కుడైన ఈతగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు? పాక్ జలసంధి, పాక్ స్ట్రైక్ అంటే ఆన్సర్ ఏ ఇషాన్ సింగ్. ఫోటూలా టనెల్ ప్రాజెక్ట్. చూడండి, ఫోటూలా టనెల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఆమోదించబడింది? ఫోటూలా టనెల్ ప్రాజెక్ట్ అంటే ఆన్సర్ ఏ లడాక్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఎలక్టెడ్ టు లీడ్ 81st UN జనరల్ అసెంబ్లీ సెషన్? ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 81వ సెషన్ కు నాయకత్వం కోసం ఏ దేశం ఎన్నుకోబడింది? అంటే ఆన్సర్ బి బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో AI డేటా ల్యాబ్ స్థాపించిన మొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ ఏ చండీగఢ్ యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, 20th ఆసియన్ గేమ్స్ 2026 విల్ బి హోస్టెడ్ బై విచ్ కంట్రీ? చూడండి, 20వ ఆసియన్ గేమ్స్ 2026 ఏ దేశంలో జరగనుంది? అంటే ఆన్సర్ సి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి జియోథెర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అభివృద్ధి చేయబడుతుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియా ఫస్ట్ జియోథెర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఈస్ డెవలప్డ్ బై ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూటీ? అంటే ఆన్సర్ ఏ లడక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి ప్రైవేట్ మెడికల్ మ్యూజియం ఏ ప్రదేశంలో ప్రారంభించింది? ఇండియా ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ మ్యూజియం అంటే ఆన్సర్ ఏ ఉల్లూరు, తిరువనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన సిఇఓగా ఎవరిని బాధ్యతలు స్వీకరించారు? నూతన సిఇఓ అంటే ఆన్సర్ డి సౌరవ్ విజయ్. నెక్స్ట్ క్వశ్చన్, 11వ క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఏ స్థలంలో జరిగింది? క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఫారెన్ మినిస్టర్ మీటింగ్స్ ఏ స్థలంలో జరిగింది? అంటే ఆన్సర్ డి న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితున్నారు? న్యూ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితున్నారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి రోహిత్ జే. నెక్స్ట్ క్వశ్చన్, G7 2026 ఏ దేశంలో నిర్వహించారు? 2026 జూన్ 1 నుండి ఆనంద్ వివాహ చట్టం. చూడండి, ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ 1909 అమలు చేసిన రాష్ట్రం ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటాన్ని గెలుచుకున్న సాధ్వి శైల్ ఏ రాష్ట్రంకి చెందినవారు? అంటే ఆన్సర్ బి గోవా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్ CGDA గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? చూడండి, కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ CGDA గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? అంటే ఆన్సర్ సి అనుగ్రహ నారాయణ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థూర్లా ఏ సంస్థ ద్వారా 2026 సంవత్సరానికి యంగ్ గ్లోబల్ లీడర్ గా ఎంపికారు? చూడండి, ఆర్థూర్లా యంగ్ గ్లోబల్ లీడర్ గా 2026 ఏ సంస్థ ద్వారా, ఏ ఆర్గనైజేషన్ ద్వారా ఎంపికారు?
అంటే ఆన్సర్ డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక. ఆన్సర్ బి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ G20 విదేశీ మంత్రుల సమావేశం, G20 ఫారెన్ మినిస్టర్ మీటింగ్స్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? అంటే ఆన్సర్ బి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? అంటే ఆన్సర్ బి ఢిల్లీలో, ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ ఐపీఎల్ లో 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో ఆయన ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? చూడండి 9,000 రన్స్ అనేది ఐపీఎల్ రన్స్ చేయడం జరిగింది. ఏ టీం తరపున ఆడుతున్నారు? అంటే ఆన్సర్ సి రాయల్ ఛాలెంజర్స్ టీం. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ప్రపంచ వరల్డ్ ఫ్రెష్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 లో భారతదేశపు ర్యాంక్ ఎంత? వరల్డ్ ఫ్రెష్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 భారతదేశపు ర్యాంక్ ఎంత? అంటే ఆన్సర్ డి 157. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు తొలి పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏర్పాటు చేయబడుతుంది? అంటే ఆన్సర్ సి లడక్ లో. నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర గర్భంలో భారతదేశపు అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన ప్రాంతం ఏది? సముద్ర గర్భంలో అంటే నీటి అడుగునంట. అంటే ఆన్సర్ సి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక్ సమరసత మహోత్సవ్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి గుజరాత్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ మొదటి అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలియన్స్ శిఖరాగ్ర సమావేశానికి ఫస్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ సమ్మిట్ ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? చూడండి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? అంటే ఆన్సర్ సి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించిన 8వ మెమోరియల్ లెక్చర్ ను ఏ ప్రసిద్ధ కవి జ్ఞాపకార్థం నిర్వహించారు? చూడండి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించిన 8th మెమోరియల్ లెక్చర్ అడ్రస్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ మెమోరీ ఆఫ్ విచ్ నోటెడ్ పాయింట్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి రామ్ధారి సింగ్ దినకర్. నెక్స్ట్ క్వశ్చన్ గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ యొక్క శంకుస్థాపన ఏ నగరంలో జరిగింది? అంటే ఆన్సర్ సి విశాఖపట్నంలో జరిగింది, విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్ ఆసియాలోని మొదటి యునెస్కో చైర్ ఆన్ జెండర్ ఇంక్లూజన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడింది? అంటే ఆన్సర్ బి సింబియోసిస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బిఈఎంఎల్ చూడండి బిఈఎంఎల్ యొక్క సెల్ఫ్ రిలియంట్ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బిఈఎంఎల్ సెల్ఫ్ రిలియంట్ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆదిత్యను ఎవరు ప్రారంభించారు? బుల్లెట్ ట్రైన్ హై స్పీడ్ బుల్లెట్ రైల్ తయారీ ప్లాంట్ ఆదిత్యను ఎవరు ప్రారంభించారంటే ఆన్సర్ డి అశ్విని వైష్ణవ్. నెక్స్ట్ క్వశ్చన్ రింపాక్ట్ 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? అంటే ఆన్సర్ సి హవాయ్ ఐలాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం తొలి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. చూడండి ఇండియా ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఎక్కడ? అంటే ఆన్సర్ సి పచ్చభద్ర రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ విబిజి రామ్జీ యాక్ట్ 2025 కమ్స్ ఇంటూ ఫోర్స్ ఫ్రమ్ ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? అంటే ఆన్సర్ బి జూలై 1, 2026. నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి ఆన్సర్ సి డాక్టర్ ఎం శ్రీనివాస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం ఓపెక్ సంస్థ వీడింది? ఓపెక్ సంస్థ నుంచి వైదొలిగింది. ఓపెక్ ఆర్గనైజేషన్ రీసెంట్. అంటే ఆన్సర్ డి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ పేరును ఏమని మార్చారు మరియు దాని బహుమతి మొత్తం ఎంతకు పెంచబడింది? అంటే ఆన్సర్ చూడండి బుక్ మ్యాన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గా పేరు మార్చడం జరిగింది. దాని బహుమతిని మొత్తం 1,00,000కు పెంచారు. నెక్స్ట్ క్వశ్చన్ మష్రూమ్ మిషన్ ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఫస్ట్ మష్రూమ్ మిషన్. అంటే ఆన్సర్ డి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ 2026 లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? అంటే ఆన్సర్ డి భారతదేశం, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ బ్రాహ్మణ ఇటీవల ఏ ఆవిర్భావ దినోత్సవాన్ని రీసెంట్లీ సెలబ్రేటెడ్ రైజింగ్ డే ను జరుపుకుంది? అంటే ఆన్సర్ సి 16వ రైజింగ్, 16th రైజింగ్. నెక్స్ట్ క్వశ్చన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇటీవల ఎవరిని తన నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది? అంటే ఆన్సర్ ఏ రవిశంకర్. నెక్స్ట్ క్వశ్చన్ సిప్రి 2025 ప్రకారం రక్షణ ఖర్చు డిఫెన్స్ స్పెండింగ్ విషయంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో ఏ స్థానంలో ఉంది? సిప్రి 2025 ప్రకారం డిఫెన్స్ స్పెండింగ్ విషయంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో ఏ స్థానంలో ఉంది? అంటే ఆన్సర్ సి 5th ప్లేస్ లో ఉంది, 5th ప్లేస్ లో. నెక్స్ట్ క్వశ్చన్ బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ యాంటీ డ్రగ్ ఏజెన్సీస్ మీటింగ్ ఎక్కడ నిర్వహించబడింది? బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ యాంటీ డ్రగ్ ఏజెన్సీస్ మీటింగ్ ఎక్కడ నిర్వహించబడింది? అంటే ఆన్సర్ ఏ గౌహటి. నెక్స్ట్ క్వశ్చన్ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ కొత్త చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? అంటే
ఆన్సర్ బి తేజేందర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ జియోగ్రాఫికల్ ఇండికేట్ జిఐ ట్యాగ్ పొందిన హర్యానా రాష్ట్ర మొట్టమొదటి ఫ్రూట్ ఫస్ట్ ఫ్రూట్ విత్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రికగ్నైజ్ అంటే ఆన్సర్ ఏ సిర్స కిన్నో. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎన్ని సాంప్రదాయ ఉత్పత్తులు జిఐ ట్యాగ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది అంటే ఆన్సర్ సి 8 ప్రొడక్ట్స్. మొత్తం 8 ప్రొడక్ట్స్ కి జిఐ ట్యాగ్ అనేది దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పశ్చిమ బెంగాల్ చెందిన ఏ వస్తువులను జిఐ ట్యాగ్ లభించింది. పశ్చిమ బెంగాల్ చెందిన ఏ ఉత్పత్తులు అంటే ఆన్సర్ ఏ జల్బరా సందేశ్, జల్బరా సందేశ్, జనాయిస్ మనోహర అండ్ బాల్గార్స్ ట్రెడిషనల్ బోట్స్. వీటన్నిటికి కూడా జిఐ ట్యాగ్ అనేది లభించింది. వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ పర్యాటక రంగ డిజిటల్ ప్రచారాన్ని బలోపేతం చేయడానికి ఏ కంపెనీ ఇటీవల పర్యాటక మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారతీయ పర్యాటక రంగ డిజిటల్ ప్రచారాన్ని బలోపేతం చేయడానికి అంటే ఆన్సర్ డి గూగుల్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 లో భారతీయ పాస్పోర్ట్ యొక్క ర్యాంక్ ఎంత? చూడండి వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియన్ పాస్పోర్ట్ ఇన్ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 అంటే ఆన్సర్ బి 125. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా అడిషనల్ సెక్రటరీ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ సి లోఖండే ప్రసాద్ సీతార్. నెక్స్ట్ క్వశ్చన్ బ్రిక్స్ ఉమెన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? బ్రిక్స్ ఉమెన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అంటే ఆన్సర్ ఏ కొచ్చి. నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్ర క్యాబినెట్ జలాలాబాద్ పేరును పరశురాంపురిగా మార్చడానికి ఆమోదం తెలిపింది? అప్రూవ్స్ రీనేమింగ్ ఆఫ్ జలాలాబాద్ టు పరశురాంపురి అంటే ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ 2027లో గ్లోబల్ ఏఐ సమిట్ 2027 గ్లోబల్ ఏఐ సమిట్ కి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది అంటే ఆన్సర్ బి జెనీవా. నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం మహిళల T20 ఇంటర్నేషనల్ T20 ప్రపంచ టోర్నమెంట్ ను 6సారి గెలుచుకుంది అంటే ఆన్సర్ డి ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిఐ రిజిస్ట్రేషన్ లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రేషన్ లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ ఐఐఎం బెంగళూరు యొక్క మొదటి విదేశీ క్యాంపస్ ఏ దేశంలో స్థాపించారు? ఐఐఎం బెంగళూరు ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ కంట్రీ అంటే ఆన్సర్ సి ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చలో ఉన్న 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? థర్డ్ బ్రిక్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ మీటింగ్ రీసెంట్లీ ఇన్ ఇస్ బీయింగ్ హోస్టెడ్ ఇన్ ఆన్సర్ బి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నాటో శిఖరాగ్ర సమావేశానికి నాటో సమ్మిట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ విచ్ ప్లేస్ ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆన్సర్ ఏ ఆంకారా టర్కీ ఆంకారా. నెక్స్ట్ క్వశ్చన్ భారత్ యొక్క 98వ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు అవతరించారు? 98th గ్రాండ్ మాస్టర్ ఇండియా ఆన్సర్ ఏ అశ్వత్. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అశ్వత్ ఏ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఉత్తరాఖండ్ భారతదేశంలో ఎన్నోవ పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రం అవతరించింది? ఉత్తరాఖండ్ అంటే ఆన్సర్ బి 6th ప్లేస్ 6వ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ హ్యాపీ సిటీ ఇండెక్స్ 2026 జైపూర్ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానాన్ని సాధించింది అంటే ఆన్సర్ సి 6th ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏరో ఇండియా 2027 నెక్స్ట్ క్వశ్చన్ ఏరో ఇండియా 2027 విల్ బి హెల్డ్ ఇన్ విచ్ సిటీ? ఏరో ఇండియా 2027 అంటే ఆన్సర్ డి బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్ సమృద్ధి గ్రామ్ ఇటీవల ఏ అంతర్జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది? సమృద్ధి అంటే ఆన్సర్ డి WSIS ప్రైజ్ 2026. నెక్స్ట్ క్వశ్చన్ వింబుల్డన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకుంది? వింబుల్డన్ 2026 ఉమెన్ సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకుంది అంటే ఆన్సర్ ఏ లిండా నోస్కో. జెంట్స్ వచ్చి జానిక్ సిన్నర్. అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మహిళలు మరియు పురుషుల విభాగంలో రన్నర్స్ గా ఎవరు నిలిచారు? రన్నర్స్. నెక్స్ట్ క్వశ్చన్ పురుషుల వింబుల్డన్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ ను ఎవరు గెలుచుకుంది అంటే ఆన్సర్ బి జానిక్ సిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్ ద సెంట్రల్ విస్తా ఏరియా హ్యాస్ రీసెంట్లీ బీన్ రీనేమ్. సెంట్రల్ విస్తా ప్రాంతాన్ని ఏమని మార్చారు అంటే ఆన్సర్ సి కర్తవ్య భవన్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి తలసరి ఆదాయ ర్యాంకింగ్స్ లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? విచ్ స్టేట్ టాప్స్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంకింగ్స్ అంటే ఆన్సర్ ఏ సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రం మొదటి జిఐ ఉత్పత్తుల గ్యాలరీని ప్రారంభించింది? విచ్ స్టేట్ ఓపెన్ ద ఫస్ట్ జిఐ ప్రొడక్ట్స్ గ్యాలరీ అంటే ఆన్సర్ బి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026 లో భారత్ ఎన్ని స్వర్ణ పథకాలు గెలిచింది? ఇండియా హౌ మెనీ గోల్డ్ మెడల్స్ అట్ ద ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026 అంటే ఆన్సర్ డి 5. నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వం ఇటీవల ఎన్ని క్రిటికల్ మినరల్ బ్లాక్ల వేలానికి సంబంధించి 8వ విడతను ప్రారంభించింది? ద గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ద 8th ట్రెంచ్ ఆఫ్ యాక్షన్స్ ఫర్ హౌ మెనీ క్రిటికల్ మినరల్స్ బ్లాక్స్ అంటే ఆన్సర్ బి 20. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ ఆధారిత ఏఐ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రం ప్రకటించింది?
ప్రభుత్వ ఆధారిత ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏఐ యూనివర్సిటీని ఏ రాష్ట్రం ప్రకటించింది అంటే ఆన్సర్ బి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ అండర్ 23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది అంటే ఆన్సర్ డి 16 పథకాలు. నెక్స్ట్ క్వశ్చన్ 60వ జ్ఞానపీఠ పురస్కారంతో ఎవరు సన్మానం చేయబడ్డారు 60వ జ్ఞానపీఠ పురస్కారం అంటే ఆన్సర్ ఏ ఆర్ వైరముతు. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో నిలిచిన పిఎంఎఫ్ఎంఈ పథకం ఏ చొరవ కింద ప్రారంభించారు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ రీసెంట్లీ వాజ్ లాంచ్డ్ అండర్ విచ్ ఇనిషియేటివ్ అంటే ఆన్సర్ సి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. ఆత్మనిర్భర్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశపు మొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రయాణికుల రైలు ఏ ప్రాంతం నుండి ప్రారంభించారు చూడండి. ఫస్ట్ హైడ్రోజన్ శక్తితో నడిచే ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ప్యాసింజర్ ట్రైన్ అనమాట అంటే ఆన్సర్ ఏ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్ సీఫేరర్ ఫస్ట్ అత్యవసర ఎమర్జెన్సీ మ్యారిటైమ్ సేఫ్టీ ప్లాన్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ బై విచ్ కంట్రీ అత్యవసర సముద్ర భద్రతా ప్రణాళికను ఏ దేశం ప్రకటించింది అంటే ఆన్సర్ ఏ భారత్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి మరియు సిఫిలిస్ చూడండి హెచ్ఐవి అండ్ సిఫిలిస్ వ్యాప్తిని అరికట్టిన మొట్టమొదటి యూరోపియన్ యూనియన్ దేశం EU దేశం ఏది అంటే ఆన్సర్ బి డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్ DGCA నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమించారు న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ DGCA ఆన్సర్ ఏ ఫియర్ విక్రమ్ యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్ సాహితీ అకాడమీ పురస్కారం 2025 ఎవరికి దక్కింది హూ వన్ ద సాహిత్యం అకాడమీ అవార్డు తెలుగులో అంటే ఆన్సర్ ఏ నందిని సిద్ధారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ రహదారుల వెంట తేనెటీగల కార్డర్స్ బి కార్డర్స్ అభివృద్ధిని ఎవరు ప్రారంభించారంటే ఆన్సర్ ఏ NHA నేషనల్ హైవే అథారిటీ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ మార్చి 2026 ఎస్ జయశంకర్ ఏ దేశంలో G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు అంటే ఆన్సర్ ఏ ఫ్రాన్స్. చూడండి ఫ్రెండ్స్ మీకు ఒకసారి రివిజన్ చేసుకోండి, ఫాస్ట్ రివిజన్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సరేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.